హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేస్ట్. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై. ముందుగా దొండకాయలను ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 6 నుంచి 7 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎందుకంటే అడగంటకుండా ఉండడం కోసం ఉల్లిపాయలు వేసుకున్నాను. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఆయిల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దొండకాయల్ని ఆయిల్లో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని దొండకాయల్ని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దొండకాయ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొబ్బరి పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పులు, వెల్లుల్లి, కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ దొండకాయ మెత్తబడిపోయింది. అందులోకి మీ రుచికి తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి, ఎల్లిపాయలు, పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.